వెల్కమ్ బ్యాక్ టు ఆనంద శ్రీకరం ఛానల్. ఈనాడు ఆదివారం 23 మార్చ్ పదకేలి ప్రశ్నలు జవాబులు చూద్దాం. 1 అడ్డం. విశ్వదాభిరామ అంటూ పద్యాలు అందించిన శతకకర్త వేమన. 1 నిలువు. ప్రాతకాలం అంటే వేకువ. 2 నిలువు. కళ్ళు అంటే నయనాలు. 3 అడ్డం చూద్దాం. రాఘవుడు అంటే రాముడు. 3 నిలువు. 4 నిలువు. శివుడు అంటే ముక్కంటి. 5 అడ్డం. చెట్టు అంటే 3 అక్షరాలు ఇచ్చారు కాబట్టి తరువు. 6 నిలువు. యోగి వంటి వాడు అంటే ఋషి. 6 అయిపోయింది. ఇప్పుడు 7 అడ్డం. యాగం అంటే యా వచ్చింది, జ్ఞం చేరుస్తున్నాను. యజ్ఞం. 8 అడ్డం. మానవుడు అంటే మనిషి. ఇక్కడ 5 నిలువు చూడలేదు మనం. తృప్తి సౌఖ్యం అంటే తనివి తీరా అంటారు కదా, తనివి. ఇప్పుడు 9 నిలువు చూడాలి. నాణ్యమైనది అంటే మన్నికైనది. ఇప్పుడు 10 అడ్డం. అన్న భార్య అని అడుగుతున్నాడు అంటే వదినా అని అడగాలి. 11 నిలువు. సూర్యుడు దినకరుడు అంటే ఇక్కడ 4 అక్షరాలు వచ్చింది. మొదటి అక్షరం ది వచ్చింది. దినపత్ని. 12 అడ్డం. డాష్ బెల్లం అంటే కలకండ. 3 అక్షరాలు పటిక బెల్లం. 12 నిలువు. రావణుడికి తలలెన్ని? 10. 13 నిలువు చూడాలి ఇప్పుడు. అరటి కదలి అంటే కదలం. 14 అడ్డం. ఊలు అంటే ఉన్ని. 15 అడ్డం. 40 ఉన్న 4 అక్షరాలు వాటంతట అవి 3 అక్షరాలు వచ్చేసినాయి. 40 అంటే నలుబది. 16 నిలువు. పాఠశాల అంటే బడి. 17 అడ్డం. వంచన అంటే దగా. 18 నిలువు. దుర్యోధనుడు అంటే ఇక్కడ 4 అక్షరాలు ఇచ్చాడు. రాజరాజు. ఇప్పుడు 19 అడ్డం చూద్దాం. ఉగాది పచ్చడిలోకి ఈ పువ్వు కావాల్సిందే అంటే వేప. 19 నిలువు. అలసట బడలిక అంటే వేలట. బడలిక అంటే వేలట. 20 అడ్డం. స్వరం గొంతు అంటే గలం. 20 నిలువు. దిట్ట ఘటికుడు అంటే గడసరి. 21 అడ్డం. ఏనుగు వంటి నడక కలిగిన స్త్రీ అంటే గజయాన.
నడక అంటే యాన, ఏనుగు అంటే గజ, గజయాన. 22 అడ్డం భార్యకి అంటే లత్నికి. 23 నిలువు బోయవాడు అంటే కిరాతడు, కిరాతడు. 4 అక్షరాలు ఇచ్చాడు కాబట్టి కిరాతడు అని రాస్తున్నాను. 24 అడ్డం రెండొంతుల అరణ్యం అంటే అర. 25 నిలువు దుఃఖం బాధ, బాధ. 26 అడ్డం కలహంస అంటే రాజహంస. ఇక్కడ 24 నిలువు చూడలేదు ఇందాక. గర్వం అహంకారం అంటే అహం సరిపోయింది, ఇక్కడ సరిపోయింది. ఇప్పుడు 26 అడ్డం రాసాం. 27 నిలువు చూడాలి. 27 నిలువు నీరు అంటే జలం. 28 అడ్డం ధర్మరాజు అంటే ధర్మజుడు, ధర్మజుడు, ధర్మజుడు. 28 అయిపోయింది. ఇప్పుడు 29 చూడాలి. 29 నిలువు చూడాలి. కర్మ తిరగబడితే ఇంతే అన్నాడు కాబట్టి కర్మ అని రాస్తున్నాను నేను. ఇంతే అన్నాడు కాబట్టి. 30 నిలువు తలకిందులుగా నరకలోకాధిపతి, యముడు తలకిందులుగా రాయాలి. 30 నిలువు అయిపోయింది. ఇప్పుడు 31 అడ్డం మహిళలం అంటే ఇంతలం అని రాస్తున్నాను. ఇంత అంటే మహిళ, మహిళలం అన్నాడు కాబట్టి ఇంతలం. 31 నిలువు దేవతలకు రాజు ఇంద్రుడు, ఇంద్రుడు. 32 అడ్డం కుడి ఎడమైన పువ్వు అంటే విడి, విడి. 33 నిలువు గెలుపు అంటే విజయం, గెలుపు అంటే విజయం. 34 అడ్డం సంతోషం అంటే ముదం, ముదం. ఇప్పుడు 35 అడ్డం చూడాలి. వెన్నెల రేడు అంటే చంద్రుడు, చంద్రుడు. 35 నిలువు సంపంగి 3 అక్షరాలు చంతో మొదలైంది. చంపకం, చంపకం. 36 నిలువు చూడాలి. పవిత్రురాలు అంటే పావని, పావని. 37 అడ్డం దంచడానికి ఒకసారి రోటిలో పోసే ధాన్యం, తినడానికి ఒకసారి పళ్ళెంలో పెట్టుకునే భోజనం. వాయ, వాయ. ఇక్కడ 37 అడ్డం చూడాలి. ప్రజలు అంటే జనం, వాయ. ఇప్పుడు 38 నిలువు చూడాలి. ఉత్తర పశ్చిమ దిశల మధ్య వాయవ్యం, వాయవ్యం, వాయవ్యం. 38 అయిపోయింది. ఇప్పుడు 39 అడ్డం చూడాలి. పడిపోవు అంటే పడు, సరిపోయింది. 40 అడ్డం సాగుబడి అంటే వ్యవసాయం, వ్యవసాయం. 42 అడ్డం మోసం అంటే మాయ, మాయ. 43 నిలువు మీరు మేము అందరం కలిసి మది అంటే మనం, మనం. ఇప్పుడు 44 నిలువు చూడాలి. దిగులు అంటే బెంగ,
ఇప్పుడు 49 అడ్డం చూద్దాం. సముద్రం అంటే సాగరం. సాగరం. ఇప్పుడు 45 అడ్డం చూద్దాం. సత్యం అంటే నిజం అన్న రాయొచ్చు, నిగం అన్న రాయొచ్చు. 46 నిలువు. 46 నిలువు. దంతాల మీద పేరుకునే మురికి. పాచి. పాచి. 47 అడ్డం. జనంతో కూర. వ్యంజనం అంటే కూర. వ్యంజనం అంటే కూర. 48 నిలువు. వడి వేగం అంటే జవ. 50 అడ్డం చూడాలి ఇక్కడ. ఎండమావి అంటే మరీచిక. 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 ఈరోజు ఇదండి ఈనాడు ఆదివారం పదకేలి 23 మార్చు. నాకు తెలిసిన ప్రకారం మొత్తం రాశాను. ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్లో చెప్పండి.